గాయ్స్ మన ట్రావెల్ సిరీస్ లో ఇదైతే పార్ట్ 2. మనం ఫైనల్ గా అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. వెంటనే వెయిట్ చేయకుండా బస్ అయితే ఎక్కేసాం. బస్ అయితే పర్ పర్సన్ కి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వెంటనే మనం అయితే వెల్కమ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాజ్ యూజువల్ గా అందరికీ తెలిసిందే వెల్కమ్ పాయింట్ దగ్గర చెకింగ్ అయితే చేస్తారు. మేము చేసిన మంచి పని ఏంటంటే మిడ్ నైట్ ట్రైన్ దగ్గర, బికాస్ ఎందుకంటే వెల్కమ్ పాయింట్ దగ్గర అయితే 3 o'clock వరకు అయితే ఆపేస్తారు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చినా 3 o'clock మాత్రమే రివీల్ చేస్తారు. మనకు తెలియదు, కాకపోతే మనము 2 o'clock ట్రైన్ కి రావడం బట్టి అయితే లక్కీగా 3 o'clock ఇక్కడ రీచ్ అయ్యాం. సో మనం వెయిట్ చేయకుండా అయితే కొండపైకి అయితే వచ్చేసాం. ఫైనల్ గా మేమైతే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమైతే కొండపైన రీచ్ అవ్వగల ఫస్ట్ చేసిన పని ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం. బికాస్ ఎందుకంటే సిఆర్ఓ ఆఫీస్ రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. అక్కడైతే చాలా రష్ ఉంటుంది, క్యూ లైన్ కూడా ఉంటుంది. కాకపోతే మేము అందరూ నైట్ వెళ్ళడంతోనే మాకైతే క్యూ తక్కువ ఉండి బేగానే రూమ్ దొరికేసింది. మా రూమ్ కాస్ట్ వచ్చేసప్పటికి 100 రూపీస్ అనమాట. మన రూమ్ నెంబర్ వచ్చేసప్పటికి 78 అయితే ఇచ్చారనమాట మన రూమ్ నెంబర్. సో మేమైతే రూమ్ కి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయాం. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇదే మన కాస్ట్యూమ్ అనమాట. పని చూడకపోతే అదే 10,000. సో ఇంక దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మీకు తెలిసిందే కదా, దర్శనంకి అయితే ఫోన్ అయితే అలా ఉండదు. సో రూమ్ లో ఫోన్ పెట్టి అయితే వెళ్తున్నాం. అటు నుంచి వచ్చి ఏం జరిగిందో చెప్తాను. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్.